హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు ఉసిరికాయ పికిల్ ఎట్లా పట్టుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ నీట్గా ఉసిరికాయలు వాష్ చేసి నాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మనకి కావాల్సిందంతా ఒక 100 గ్రామ్స్ చింతపండు, వాటిని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ నానబెట్టేసుకుని గ్రేవీ వచ్చింది కదా, చింతపండు గుజ్జు అంటారు అది. నెక్స్ట్ 1/2 లీటర్ ఆయిల్ తీసుకుని 1/2 లీటర్లో ఒక పావు మాత్రమే ఫస్ట్ ఉసిరికాయలు ఫ్రై చేసుకోవడానికి తీసుకోవాలి. ఉసిరికాయలు ఫ్రై చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకుని గల్లుప్పుని మంచిగా మెత్తగా దంచి పక్కన పెట్టుకోవాలండి. ఇది చూపిస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా ఫ్రై అవ్వాలి మనకి ఉసిరికాయ. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని అందులో మెంతులు ఉంటాయి కదా, మెంతులు పౌడర్ కోసం అనమాట, జస్ట్ 1 స్పూన్ అనమాట ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి, షాలో ఫ్రై. నెక్స్ట్ చింతపండు గుజ్జు మనం ఫస్ట్ తీసి పెట్టుకున్నాం కదా, అది పొయ్యి మీద పెట్టుకుని బాయిల్ చేసుకోవాలండి. నెక్స్ట్ గల్లుప్పు ఉంది కదా, దంచి పెట్టుకున్నాం కదా, అది పక్కన పెట్టుకుని వెల్లుల్లిపాయలు కూడా పైన పొట్టు తీసేసి ఒక 20 వరకు తీసి పక్కన పెట్టుకోవాలి. నీట్గా పొట్టు అంతా తీసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి చింతపండుని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అది చల్లారేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు వేరే దాంట్లో ఫస్ట్ మనం ఉసిరికాయలు ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, అందులోనే తాలింపు అనేది వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, 4 ఎండుమిర్చి, నెక్స్ట్ ఆవాలు అండ్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ అందులోనే కరివేపాకు కొంచెం గుప్పుడు వేసుకోవాలి. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్, పసుపు కూడా వేసుకోవాలి. ఇదిగోండి ఫస్ట్గా మనము మెంతులు వేపి పెట్టుకున్నాం కదా, దాని పౌడర్ అనమాట. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, కారము, నెక్స్ట్ ఆవు పౌడరు. ఫస్ట్ చింతపండులోనే ఒక 500 గ్రామ్స్ వరకు కూడా కారం కంప్లీట్గా వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫస్ట్ తాలింపు వేసి పెట్టుకున్నాం కదా, అందులో ఉసిరికాయలు వేసేసుకోవాలి. చింతపండు కారం మిక్స్ చేసుకున్న దాంట్లో మెంతి పౌడరు, ఆవు పౌడర్ వేసుకోవాలండి. అందులో నీట్గా మిక్స్ చేసుకోవాలి. ప్రతిదీ కలిసి అంత మిక్స్ చేసుకుంటేనే మనకు పచ్చడి అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ గల్లుపు దంచాము కానీ మెత్తగా కాలేదనేసి మళ్ళీ మిక్సీలో వేసారు మా అత్తయ్య. నెక్స్ట్ అదంతా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేతితోటి కూడా మంచిగా కలుపుకుంటే మనకు అంతా మిక్స్ అవుతుంది. తాలింపులో వేసుకున్న ఉసిరికాయలు అందులో యాడ్ చేసేసుకుని ఈ పేస్ట్ అంతా కూడా అందులో యాడ్ చేసుకుని లాస్ట్లో వెల్లుల్లిపాయలు అనేది యాడ్ చేసుకుని ముక్కకి నాటులోకి పోయేంత వరకు కూడా బాగా కారాన్ని బాగా పెట్టుకోవాలి. ఫస్ట్ మనం 1/2 లీటర్ ఆయిల్లో 1/2 లీటర్ వేసుకున్నాం కదా, మిగతా 1/2 లీటర్ కాచి చల్లారి పెట్టుకుని ఉంచుకోవాలి రెడీగా. అది ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఒక 2 to 3 days ఊరబెట్టుకోవాలండి. మనకు మొక్క అనేది మెత్తబడుతుంది కదా ఉసిరికాయ, అది తెలిసిపోతుంది. 1 వీక్ వరకు ఉంచుకుంటే బెటర్ అనుకుంటా. 2 days అయితే సరిపోద్ది. 1 వీక్ ఉంచుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగా వస్తుంది. వీడియో లైక్ చేయండి.